అయిపోయింది. తిన్నాక ఫోన్ చేస్తే 11:30కి వచ్చాడు ఈ తండ్రి. ఆ బిడ్డ పడుకున్న తర్వాత ఫిట్టింగ్ కూడా చేస్తున్నాడు. నేను వీడియో తీసుకోవాలి కదా అని కాదు దీప్తి, కావాలని ఇంకొంచెం ఎక్కువగా చెప్తారు మనకి. రండి రండి దయచేయండి. అదే కదా పచ్చని కాపురంలో చిచ్చురా చేశాను అత్తయ్య. మా అత్తయ్యతో మీదో అర్థం కావట్లా. 4 అయింది. ట్రైన్ ఒంగోలు వచ్చింది. ఇంక ఇంటికి వెళ్ళిపోదామా? నాన్న వస్తున్నాడు. వెళ్దామా? వెళ్ళిపోదామా? సరే, దువ్వనేది జుట్టు దూకొని వెళ్ళిపోదాం. సరేనా? ఏ ఊరు వెళ్తున్నావు ఇప్పుడు? విజయవాడ తిరుపతి వెళ్తున్నానంటే. సరే అమ్మమ్మ బాయ్. అమ్మమ్మ కిస్ పెట్టు. సరే సరే అమ్మమ్మ కిస్ పెట్టి మనం వెళ్ళిపోదాం. సరే నాన్న అమ్మమ్మ కిస్ పెట్టి వెళ్ళిపోదాం. నేనా? బాయ్ బాయ్ చెప్పు అమ్మమ్మ. బాయ్. ట్రైన్ వచ్చేసింది. ఉత్సాహంగా లేసావు అబ్బా. ఊరు వెళ్దామంటే 2 వచ్చినాయా? సరే నేను చల్లగుంది ఏంటంట. అవి హ్యాండిల్స్లో చేతులు పెట్టవాక నలుగుతి. సరేనా? గమ్మున కూర్చోవాలి. ఓకేనా? సరేనా? బాయ్ అమ్మమ్మ. సరే బాయ్. ఇంకా అమ్మమ్మకి వినపడదులేపా. ఓ జై హనుమాన్ కనిపించాడా? అవి అదిగో బిగ్గు జై హనుమాన్. స్వామికి దండం పెట్టుకో. జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. పిక్కు కదా ఉందా? ఓకే నాన్న. చేయి పట్టుకో. ఒక్కడ వెళ్ళిపోకూడదు అట్లా బయట. చెయ్యి మాత్రం పట్టుకోడు అయ్యగారు. నొప్పి కదా నాన్న చెయ్యి. రా, తాత వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? తిరుపతి అంట. తిరుపతి కాదు, విజయవాడ. స్లోగా నడు అయితే, మాతో పాటు నడు, పరిగెత్తవాక. చేసిందా నాన్న? అగో ఇంకో ట్రైన్ వస్తుంది. 2 ట్రైన్స్. తిరుపతికే. ట్రైన్ వెళ్ళిపోతుంది నాన్న. ఎందుకు? విజయవాడ నాన్న వెళ్తున్నాం మనం. తిరుపతి కావాలండి నాన్న. ఇక్కడే ఉన్నాం కరెక్ట్గా. ఎస్ట్ ఇదిగో. తొందరగా రావాలా? స్లోగా వస్తుంది మరి. స్లోగా వస్తుందిగా. ఫాస్ట్గా రమ్మను. రమ్మా. మీ నానేనా డోర్ దగ్గర ఎదురు చూస్తున్నాడు? అదిగో మీ నాన్న.
నేను తీసుకుంటాలే పా. తాతకు బాయ్ చెప్పు నానా. నువ్వురా. సరే డాడీ బాయ్. తాగు ట్రైన్ కదులుతుంది. బాయ్ తాత అను. ఫ్లయింగ్ కిస్ తాతకి. బ్యాగ్ బ్యాగ్ ముందే వెళ్ళిపోయాడు పాప. నేను ఇక్కడ కుక్క వచ్చింది. ఎస్కలేటర్ ఎక్కడ వచ్చింది. ఎంత చక్కగా నుంచిందో. వీళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడు ఎలా దిగిద్దో చూడాలా. దిగమ్మా. ఊరిని అది అసలు ఎంత చక్కగా దిగుతుందో ఎక్కుతుందో అసలు. ఇప్పుడు బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ కోసం ఇక్కడ ఆగాం. బ్లడ్ టెస్ట్ చూడు నాన్నకు పొడిచి. నాకు కూడా ర్యాపిడ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్తున్నాం. ఏంది ఇది? వెళ్ళిపోయాడు. నేను వీడియో తీయలేదు కదా, అవి ఎదురింటికి వెళ్ళి ఆడుకుంటున్నాడు. నేను మొత్తం సర్దేసి ట్రాలీ కింద పెట్టేశాను. అత్తే బెడ్షీట్ తీసి వాష్ చేసేసారు. బెడ్షీట్ కూడా వేసేసాను. సో లగేజ్ అంతా సర్దాను. కొన్ని అయితే ఇప్పుడు నేను రెడీ అయిపోవడానికి అన్ని పెట్టుకున్నాను అనమాట ఇక్కడ. సో నాకు సోట్రూ నుంచి కొన్ని ప్రొడక్ట్స్ కూడా వచ్చాయి. కాజల్, మస్కారా, సన్ స్క్రీన్ లోషన్. ఇది వచ్చేసి స్ట్రోబ్ క్రీమ్, మీకు తెలుసు కదా. సో ఇప్పుడు కొన్ని రివ్యూస్ చేయాల్సినవి ఉన్నాయి. అండ్ ఒక మెయిన్ థింగ్ ఉంది, సీక్రెట్. అత్తయ్యది ఈరోజు బర్త్డే, నేను ఇంకా విష్ చేయలేదు. అత్తయ్యకి ఒక చిన్న గిఫ్ట్ తీసుకున్నాం. ఆల్రెడీ మీరు చూసుంటారు కదా అమ్మ వీడియోలో. సో అత్తయ్య ఎలా రియాక్ట్ అవుతారంటే, ఇప్పటివరకు నేను విషెస్ కూడా చెప్పలేదు, గమ్మున తిరుగుతున్నా. సో చూపిస్తాను చూడండి మీకు కూడా. సేమ్ అమ్మకి తీసుకున్న లాంటిదే, సేమ్ ఒకే డిజైన్ తీసుకున్నాం ఇద్దరికి. సో ఇది అండ్ ఇంకొక గిఫ్ట్ కూడా ఉంది. సో అది కూడా ఇస్తే అత్తయ్య ఎలా ఫీల్ అవుతారో చూడాలి. ఈరోజు సాటర్డే కదా, మరి తీసుకెళ్తారో లేదో తెలీదు, చూద్దాం. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాగా నచ్చింది. బాగా వాడుతున్నారా రోజు? నొక్కండి నొక్కండి. ఓకే. ఇప్పుడు హవి బాబు సూపర్. ఆయన నుజ్జు నుజ్జు అయిపోతాయి. కూర ఇక్కడే ఉడికిపోయింది. ఎవరో చెప్పు, నువ్వే ఎవరో. ఎవరు పడతావే? మీ అబ్బాయి కొత్త డ్రెస్ వేసుకున్నాడు చూసావా? సూపర్ తల్లి సూపర్. మనోడు సోపులు సూపర్ తల్లి. గుడికి వెళ్ళా తల్లి. పూజ చేసా. పూజ చేయాలిగా, రోజు పూజ చేస్తాను. తిరుపతిలో తిరుపతిలో లాగా అంటున్నాడు. అవునా? ఓకే డన్. గోవిందా గోవిందా. చెప్పడు సిగ్గు ఆయనకి. గోవిందా చెప్పు గోవిందా. రా, ఇదేంటి వీడియోలోకి మెరుపుతేగా రామ్మ. ఏం దాక్కుంటున్నావు కొత్తగా? ఏ బాగున్నావు, చక్కగా చీర కట్టుకుంటే పద్ధతిగా. ఏంటి ఫోర్స్గా చీర కట్టించారా పిల్లతోటి? చెయ్యి అసలుకే చెయ్యి అంతంత మాత్రం ఊడగొట్టు బాగండి. అవునా? చెప్పండి వరుసగా. మీకు ఒక విషయం చెప్పనా, ఇప్పటిదాకా నేను మా అత్తయ్యకి విషెస్ చెప్పలా. నేను చెప్పలా నిజంగా. నేను ఇంకా ఆగే, ఒక పని ఉంది నాకు. నేను మెసేజ్ కూడా పెట్టలా.
మీకు ఇంకా ఏం తెలీదు, ఇంకా చాలా ఉంది. ఇవాళ షూట్ ఉండిద్దని తెలుసా తెలీదా మీకు? మీరు ఎక్కడికి వస్తున్నారు? అయినా బానే ఉంది మరి. ఇంకే చూడండి, పుట్టినరోజు మా అత్తయ్యతో మీదో అర్థం కావట్లా, డామినేట్ చేస్తున్నారు మా అత్తయ్యని మీరు. చూడండి గాజులు చూడండి ఎంత బాగా వేసుకుని మా అత్తయ్య చూడండి, గాజులు వేసుకునే ఓపిక లేదంట. దిత్య హ్యాపీ బర్త్డే చెప్పావా? కమ్ కమ్ గర్ల్. తల్లి నువ్వు కూడా రా. హ్యాపీ బర్త్డే నాన్నమ్మ చెప్పాలి, రా కమ్. బర్త్డే కాదు నానమ్మ, హ్యాపీ బర్త్డే చెప్పాలి పెద్దగా. నానమ్మ చెప్పు, మాట్లాడే. ఇందాక చెప్పాడు చక్కగా, అప్పుడు నేను వీడియో తీసుకోవట్లా. హ్యాపీ బర్త్డే నానమ్మ చెప్పు నానా, చెప్పు. నువ్వు చెప్పు నానా, నువ్వు చెప్పు నానా. ఈ జన్మకి సరిపోయింది. డుమ్ముకి డుమ్ము కాదు, హ్యాపీ బర్త్డే నానమ్మ చెప్పు. చెప్పు బంగారం. మమ్మల్ని చూసి కాపీ కొడుతుందమ్మా చిన్నత్తయ్య గారు. ఇవాళ హ్యాపీ బర్త్డే నానమ్మకి హ్యాపీ బర్త్డే బిస్కెట్ ఇచ్చిందంట. చేద్దాం అనుకో. చెయ్యా చెప్పు చెప్పు. అయిపోయింది. హ్యాపీ బర్త్డే టు యూ. నానమ్మ ఏది? అదే అన్న అను. బా ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ నువ్వు కూడా చెప్పేస్తావమ్మ. ఏం చేస్తున్నారు వీళ్ళందరూ ఫోన్లు పట్టుకొని రాగానే అని చూస్తుంది. చెల్లి కొట్టకుండా ఉండు, కొట్టావనుకో ముడ్డి పగిలిద్ది. పడ్డాయి, ఆయన ఎక్కించుకోడు. ఆయన ఎక్కించుకున్నా బుడ్డది పడిద్ది. ఇదే హాయి. నువ్వు కూర్చొని తినొచ్చు కదా నాన్న. చెల్లి ఆడికెళ్తే ఆడికి వెళ్తావింది. చెల్లి వెనక ఫాలో అవుతావా? చెల్లేమో పిన్ వెనక. ఏంది ఇది? వాట్ ఈస్ దిస్? ఏయ్ ఓయ్ ఓయ్ ఓయ్. నచ్చిందా? బాగుందా? చాలా బాగుంది, నాకు నచ్చింది. నచ్చిందా? చేయించుకుంటా. బుక్ చేయించుకుంటావా? ఇలా ఇది ఓకే. ఇదిగో దీప్తి. ఇదొకటి చాలా నచ్చింది, తీసుకో. బాధ కదా పుట్టదంది. ఏ కవర్ వదిలే దీప్తి, వదిలే. పడితే కాళ్ళ మీద సరిపోయిద్ది. నేను పట్టుకోను, పిన్ని తీసుకెళ్తుంటే తీసుకున్నావుగా. బా మొయ్యలేవు నాయనా. చెల్లి దడుచుకుంటుంది మన అరుపులకి. ఏంట్రా బాబు వీళ్ళు రకంగా అరుస్తున్నారని. అలవాటు చేసుకో, ఇంతే ఉంటాయి మన అరుపులు. బర్త్డే పొద్దున్న నుంచి కనీసం విషెస్ కూడా చెప్పకుండా యాక్ట్ చేస్తున్నా. సో అత్తయ్య కోసం నేను ఒక చిన్న గోల్డ్ గిఫ్ట్ అయితే తీసుకున్నా బర్త్డేకి. ఫస్ట్ టైం నా లైఫ్లో ఒకరికి గోల్డ్ గిఫ్ట్ బర్త్డేకి ఇవ్వడం అనేది నా శక్తికి మించే ఇది. బట్ ఓకే ఇవ్వాలి అని అయితే అనుకుంటున్నాను. దాంతోపాటు ఒక మంచి ఫ్రేమ్, ఇదైతే చాలా మెమరీగా ఉంటుంది. సో ఇవేంటివి అనేది మీరు కూడా చూసేద్దరు. అత్తయ్య వాళ్ళైతే హాల్లో ఉన్నారు, వాళ్ళకైతే అస్సలు జీరో ఐడియా. నేను మా ఆయన వెళ్ళి తీసుకొని వచ్చాము. సో అత్తయ్య వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నా ఇప్పుడు నేను. అత్తయ్య మీకు ఒక గిఫ్ట్. ఇది ఓపెన్ చేయండి ఫస్ట్ కవర్. ఇది కాదు అది. బంగారం ముక్కు పడక డైమండ్. ఇంత సర్ప్రైజ్.
పుట్టినరోజు మంచి కానుకలు వస్తున్నాయి. ఎలా ఉంది అత్తయ్య? సూపర్ అద్దరిపోయింది. నచ్చిందా మీకు? అస్సలు హ్యాపీ బర్త్డే అత్తయ్య. ఇప్పుడు దా చెప్పలేదు కదా అందుకే. ఇది చాలు. పెద్ద కాళ్ళు డైమండ్ రింగ్. డ్రింక్ అంట ఇది ఇంకా చేస్తున్నాడు. ఏంటి అత్తయ్య నచ్చిందా? సూపర్. పెట్టుకోండి ఇప్పుడే. నా వీడియో పట్టిస్తే నేను తీసిన వీడియో పెడతాను అత్తయ్య. దానిలోనే సర్టిఫికెట్ కూడా ఉంది, మీ డైమండ్ సర్టిఫికెట్. ఇప్పుడు పెట్టారు ముద్దు. ఇదిగో బాగుంది. అదే అన్నా మంచి పుట్టినరోజు కానుకలు వస్తున్నాయి. ఇంకా ఉన్నది పెట్టేసుకుంటే నెక్స్ట్ ఇంకోటి ఇస్తాను. పడతాడు. అవి చాలా స్పెషల్. బనానా తిందు. ఎవరు గెస్ట్ చేయలేదు కదా, అందరికి తెలుసులే అత్తయ్య వాళ్ళకి తప్ప. రామా ఇది అసలు దిగట్లా. దిగట్లా. మీకు అలవాటు కదా బుట్టది. ఆయన ఏం రాడు. బాగా పెట్టరా. ఇంకా పెట్టుకోండి. ముక్కుబుడక సూపర్, చాలా బాగుంది. అర్థమేండి, అత్తయ్య కూడా చూసుకుంటారు, మనందరం కాదు. అంటావా? చిట్టి బాబేడి మా చిన్న అత్తయ్య గారు మొత్తం కవర్ చేస్తున్నారు. కుదరట్లేదా? మా ఆయన హెల్ప్ చేస్తాడు. ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసి ఇచ్చావా? కొడుకు చూసావా నన్ను చూస్తుంది. పాడం చూడు చేపించింది అని చెప్పి. చేపించింది. అందరూ హస్తం ఉంది ఇందులో. అంటే మాది కాదులే, కాడల్లో బాగా అందరూ హస్తం లేదా? మొత్తం ఆ? మొత్తం ఎవరు? నేను అసలు రూపాయి కూడా ఇవ్వలే. శృతి నేర్పించింది. అబ్బో శృతి డైరెక్ట్ వాయిస్ ఇచ్చారు, పెట్టేసి మా కాళ్ళు అంటే పెద్ద కాళ్ళు మాకు ఇచ్చింది. నువ్వు కాదులే అనుకున్నా. డైమండ్ ఏంటిదమ్మా? ఏంటిది అది? ముక్కు ముక్క ముక్కు ముక్క. అది స్టార్ట్ చేయి మరి. సరే, ఇంకొక గిఫ్ట్ అత్తయ్య. ఇంకో సర్ప్రైజ్. ఇంకోట. ఓ నాయనో. ఇది ఓపెన్ చేయండి. తల్లి బ్లూటూత్ బర్త్డే, సో అత్తయ్య కోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే తెచ్చాను. ఇది చూస్తే అత్తయ్య ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. అసలు ఏముండిద్దో గెస్ట్ చేయండి. సరే ఓపెన్ చేయండి. అత్తయ్య 2 గిఫ్ట్లు ప్యాకింగ్లు నేనే ఓపెన్ చేశా. కూర్చొని అందరు కూర్చున్నారు, మనుషులందరూ. నువ్వు కూడా కూర్చో. సైలెంట్ ఉండవా? ఇదంటే ఇదేంటిది అనుకుంటున్నారు? నేను అడుగుతాను. ఓపెన్ చేసేది. ఓపెన్ చేయండి. ఇంకా సస్పెన్స్ ఉంది. ప్యాకింగ్లో ఓపెన్ చేసేలోపే అయిపోయింది. ఆగో ప్రేమ్, చూసారా మిమ్మల్ని ఎందుకు రెడీ చేశానో తెలుసా? ఇక్కడ ఇంకా అయిపోవాలా? ఇదే కాదు గిఫ్ట్. ఇప్పుడు ఫోన్తో ఇక్కడ స్కాన్ చేస్తే మీకు ఒకటి వచ్చింది. స్కాన్ చేద్దామా? స్కాన్ చేయండి. స్కాన్ మాట్లాడిన పెట్టేస్తా. పెడతాగా. అగో అత్తయ్య చూడండి. అసలు ఇదొక బిగ్ ప్లానింగ్. అత్తగారు వీడియో షూట్ చేస్తాం అనుకున్నాను దీప్తి, నువ్వు పెడతారు కదా దీప్తి నాకు. ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలి.
అది అంతే. అదే ఏడిపిడానికి వాళ్ళ మీకు గిఫ్ట్ నవ్వుకుంటారని ఇచ్చా, సర్ప్రైజ్ అవుతారని. అందరూ చక్కగా చెప్తుంటే అది ఆనందం. చూడమ్మా నచ్చిందా గిఫ్ట్? సూపర్. మీరు చెప్పే మీరు చెప్పడం మొదలెట్టగానే ఏడు మొదలెట్టారు. ఈ కూడా గిఫ్ట్స్ మీకే. నా బంగారం. ఈ ఫోటో మీకు ఇష్టం కదా, అందుకే ఇదే చేయించా. ఇదే పెట్టుకుంటా నా ఫోన్లో. ఇవన్నీ అవి రుచి పెట్టి చేసుకోవచ్చు. ఇది అక్కడ మనం దిగామే అది గిఫ్ట్లు. సూపర్. నచ్చినాయా? ఇదిగో నా బంగారం. ఇప్పుడే బస్ ఎక్కారు. ఫ్రేమ్ బాగుందా? అది కూడా అంటే తీసుకోండి, పిల్లోడు ఇస్తున్నాడు గిఫ్ట్. అగో అలా తీసుకోవాలి. సిమ్లో చూడుస్తా. ఏమైంది ఉండు నాన్న. ఒకసారి చూడు. ఒకసారి కనపడుతుందా? ఇటు చూపిద్దాం వీళ్ళకి కూడా, అందరు చూస్తారు కదా నాన్న. ఇటు ఇవ్వు. నువ్వు చూపి సూపర్ అని చూపి. ఇది ఇట్లా చూపి. అమ్మా ఇదిగో సూపర్ అని చూపి. వదిలే. మావయ్య ఓపెన్ చేశారు. ఇదిగో డాడీ నువ్వు చూడు. నువ్వు చూడలేదు. ఇదిగో మీ మొహం కనిపించలా. హ్యాపీ బర్త్డే అత్తగారు. హాయ్ అమ్ముడు, పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు యూ. నువ్వు నవ్వుతూ నవ్విస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ. నేను ఇలాగే ఇంకా చాలా పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా అందరికీ కూడా మీ బ్లెస్సింగ్స్ ఇస్తూ దీప్తి నువ్వు అంత పెడితే ఎక్కడ కట్ చేయను, నేను ఎలా కట్ చేయను? ఫీల్ అవుతారు లేదా అంత కష్టపడి పెట్టినప్పుడు? అలా పెట్టేసి ఏంటో తెగ చూసుకుంటున్నారు. ఏం చూస్తున్నారు అత్తయ్య? అందరూ ఎక్కువ హవీనే ఉంటాడు అత్తయ్య. మీరు మీ తర్వాత హవీనే ఉంటాడు. నేనున్నా ఇదిగోండి, మీరు ఎక్కడ ఉన్నారు? అదే ఫ్రేమ్ బాగుంది, చాలా బాగుంది. అక్కడే చెల్లి అక్కడే కాసేపు. సరే అత్తయ్య, మా గిఫ్ట్లు అయిపోయింది, మాకు పార్టీ అండి. ఇంకా అయిపోయింది. ఇంకా పుచ్చకాయ తెచ్చారా? అట్టికాయలు కూడా తెచ్చారు కదా మామయ్య. చాలా పచ్చని కాపురంలో చిచ్చురా చేశాను అత్తయ్య. పుత్రరత్నం. అయినా కూడా బంగారం భలే పడేసావు నాయన, నువ్వు ఎంత బాగా పడేసావో. అబ్బా ఇది మనం ఈ గుడికి వెళ్ళాం కదా, ఏది ఎక్కడ ఫోటో ఏదో తెలియలేదా మీకు? ఇది మనము ఆంజనేయ స్వామి గుడి కాదు, ఆ ఊరు వెళ్ళామే ఒక అమ్మవారి దగ్గరికి. మొక్క అంటే కాళీ అమ్మవారి గుడికి వెళ్ళాను. చుండూరా ఏ ఊరు? కాళీ అమ్మవారి. చిన్నమ్ముడు పెద్దమ్మ ఊరు వైపు. ఇది అక్కడది, ఇది తిరుపతి. ఇది మన తిరుపతి ఇంట్లో, ఇది తిరుపతి ఇంట్లోనే. ఇది ఇక్కడ విజయవాడ ఇంట్లో, ఇది తిరుపతి ఇంట్లో. ఇది మొన్న మేము రెడీ అయిన ఫోటోది. ఇది షష్ఠి పూర్తిది, తిరుపతి దర్శనానికి వెళ్ళినప్పుడు. అవును. ఇది అవి చిన్నగా ఉన్నప్పుడు 2 months. ఇది పోయిన సంవత్సరం శ్రీరామనవమిది. ఇది మొన్న వరలక్ష్మి వ్రతాంది. ఇది లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ది. ఇది హ్యాపీ బర్త్డే. న్యూ ఇయర్ మనం అక్కడ గుడికి వెళ్ళాం, గుర్తుందా?
అక్కడ అమ్మవారి దగ్గర రైలు పట్టాల కింద అమ్మవారు ఉండిద్దే అక్కడ ఫోటో అది. అది ఫ్రేమ్. అమ్మా చూపించు ఎలా తినాలి. అబ్బో సూపర్. తినాలని ఇన్ని రోజులు మాకు తెలియలేదమ్మా. చేతులు కడుక్కుంటుంది, దాంతో తింటుంది. ఏం ముద్దులు నాయనా చేస్తున్నాడు. నన్ను చూపించలేదు నేను. షర్ట్ చూపించాల్సింది. దాని మీద కరెంట్ బోర్డు ఓపెన్ చేయాలంటే ఫోటో ఫ్రేమ్ తీసి ఎలా ఓపెన్ చేయాలి. అబ్బా ఇన్నాళ్ళు అందరికి తెలియలేదు. తెలియలేక డన్నా ఒక ఐడియా అన్నమాట. మార్చేసింది సర్జీ. ముందర అంటించాలి. అంటించి బాగా గ్యాప్లా చూసి ఫస్ట్ అంటించాలమ్మా. దేవుడా అది ఇక్కడ అంటించాలి. అది మామూలుగా కూడా తెలిసింది మనం ఫ్రేమ్ పెట్టకపోయినా. అసలు అతుక్కోట్లుందా. ఇప్పుడు అంటే ఇది ఓపెన్ చేయాలన్నమాట ఫస్ట్. మంచిగా అంటించు. మంచిగా మంచిగా గమ్ ఎంత మంచిగా ఉంటే అంత మంచిగా ఉంటుంది. నువ్వు నన్ను రోస్టింగ్ చేయడం ఆపి పని శుభ్రంగా చేయి. శుభ్రం ఏం చేయట్లేదు. మళ్ళా పని చేసావా అత్తయ్య? ఇదిగోండి ఫ్రేము. ఎలక్ట్రిక్ బోర్డుని వాడాడు మీ అబ్బాయి. ఆ ఫ్రేమ్ తీసేసి ఓపెన్ చేసుకోవాలంట. అది ఫ్రేమ్ అంటే. అయ్యో మీరు ఫ్రేమ్ పట్టుకున్నప్పుడు నేను ఫోటో తీయలేదుగా. షర్ట్. అవును బాగా పెట్టాడంట. వామ్మో అబ్బాయి బాగా పెట్టాడు చూడు. అబ్బాయి బాగా పెట్టాడు చూడంట నీకంటే. అవును. అన్నం తింటావా? పెరుగన్నమే తింటావా? చెల్లి పెరుగన్నం తింటే నువ్వు కూడా పెరుగన్నమే తింటావా? పెరుగన్నం తింటే మంచిదేనంట డైలీ. డాక్టర్ అదే అంటున్నారు. నిదానంగా వస్తుంది. వద్దమ్మా పడిపోయిద్ది. అవి అలా తొయ్యకూడదు, చిన్నది కదా. ఎలా ఉంది వజ్రాలు మొక్క పొడుగు చూసుకున్నారా? సూపర్ సూపర్. చాలా బాగుంది. నాకు బాగా నచ్చేసింది. నేను అసలు ఊహించలేదు కూడా ఇలాంటివి పెట్టుకుంటాను నా జీవితంలో. మా మోడల్ తీసుకొచ్చి ముక్కు పొడవు మా ఆయన మా అబ్బాయి గారు. ఓరు నాయన వాళ్ళే కదా అత్తయ్య. నేను ఒక చిన్నది ఇచ్చాను అన్ని చూసేది వాళ్ళే కదా. వాళ్ళు మా కోడలు పెట్టింది. బాగుంది. ఏంటిదా డిటీడీసీని తిప్తే ఏమోనమ్మా. వెళ్తారుగా రవి వాళ్ళు వచ్చి బయటకు వెళ్తారు. వస్తారంట. సరే హ్యాపీనా? మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఎప్పుడైనా ఇలా గిఫ్ట్ ఇస్తానని? నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అత్తయ్య. ఎంత ఆలోచించి అంపా డబ్బులు ఆలోచించుకొని జాగ్రత్త చేసి 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 కానీ నేను అనుకున్నాక నాకు కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినాయి. అప్పుడు అలా జరిగిందనమాట. థ్యాంక్స్ వద్దత్తయ్య. నేను ఈ ముక్కు పొడ కొనుక్కున్నప్పుడు అనుకున్నా, చెప్పానుగా మీకు కొని పెడతానని. దానికి బాగా ఫుల్గా అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఓకే చాలా ఫోటో కానీ ఇది కానీ ముక్కు పొడకు కానీ ఆ బుట్ట ఫోటోలు కానీ ఫ్రిడ్జ్ కండి నిజంగానే పెళ్ళయింది అంటున్నారా? ఏజా చీ నీకు 30 అంటున్నారా? ఉదయం చీ అంటున్నారా? మా పిల్లలు కూడా ఉన్నారు కదా. వాళ్ళు కావాలని కాదు దీప్తి, కావాలని ఇంకొంచెం ఎక్కువగా చెప్తారు మనకి. తట్టుకోలేక రాడవేలా ఏముండవు. అయ్యో వీళ్ళు రాలేదా? వెల్కమింగ్ వీడియో తెద్దాం అనుకున్నానే. అవునా అంటే నిజమే అన్నా కానీ నేను లైట్ తీసుకుంటా.
కోసం ఎంతమంది ఒకళ్ళు షార్ట్లు ఒకళ్ళు రీల్స్. విజయలక్ష్మి పల్లెటూరు రుచులు గారు వస్తున్నారండి. రండి 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 దయచేయండి. అదే కదా 3 కెమెరాలు, అసలు మాకు కూడా పెట్టట్లేదు అంత కెమెరాలు చూడు. నేను కాదది నేను పట్టుకోగానే వాళ్ళిద్దరు కాపీ కొడుతున్నారు లైవ్ లో. ఎంత దారుణంగా కాపీ కొడుతున్నారు కదా చూడు. మరి ఎంత సెలబ్రిటీలో. సరిగా చూడు, బాగా ముక్కు చూడు, ముక్కు 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 చూడు, ముక్కు ముక్కు. ఇంకా చూడు కాసేపు చూపించినప్పుడు. అది వాళ్ళు స్కాన్ చేసి చూడండి. ఆ ఫోటో తీయాలి కిందకి. అబ్బాయి నేను చూపిస్తాను. ఇది ఓపెన్ అవుతుందా? ఎప్పుడు వీడియో ఓపెన్ అవుతుంది మనకి ఆటోమేటిక్ గా. ఇందులో కొట్టుతుంది. అత్తగారు పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు యూ. నువ్వు నవ్వుతూ నవ్విస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు అత్తయ్య ఎక్కడ నుండి మీరు? హాయ్ అత్తయ్య, విష్ యూ మెనీ మోర్ అనుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలా తీసారు కదా ఇంత ఫోటోలు దిగుదాం. నేను ఉంటాయా? రిటర్న్ ఇచ్చే గిఫ్ట్లు ఏమి ఉండవు. మెళ్ళ పడ్డాక మనయ్యే కదా అత్తయ్య. లేదు లేదు వద్దొద్దు మాకు. మేము ఇవ్వం. కావాలంటే కింద తీసుకో, అది మాత్రం ఇవ్వం. అబ్బో ఎంత ఎంత జాలి పడ్డారు అసలు మన మీద, ఎంత ప్రేమతో ఇచ్చారా. తీసేయండి తీసేయండి అత్తయ్య. ఇది బంగారం తీసేయండి. ఇంకా ఓకేనా? నిజంగానా? తింటారుగా. అటే కూర్చు ఇటా. ఎటైనా తీస్తా, కెమెరా ఎటైనా తిరిగిద్ది. తెలుసుగా. అసలు ఆ రకంగా ముగ్గురం కలిసి నేను సెలబ్రిటీ ఎంట్రన్స్ ఇప్పిస్తే చూసారా అసలు ఎంతసేపు నన్ను కెమెరా వెనక తోసేస్తున్నారు. అది నన్ను మాత్రం ఎవరు తీయట్లేదు ఈ ఫాలోవర్స్. నానమ్మ కేక్ కట్ చేయకుండా చక్కగా కట్ చేద్దామా? ఫ్యాన్ వేస్తే ఎట్లా? ఎందుకు వేసావు ఇప్పుడు? ఇది మంట వస్తుంది కదా. హ్యాపీ బర్త్డే టు యూ నానమ్మ అనాలి. ఆయన ఇప్పుడే కేక్ కట్ చేసేస్తాడు. అప్పుడే కాదు ఆగమ్మా. అగ్గిపెట్టి తీసుకురండి. అవి నో వద్దులే అత్తయ్య. ఏమొద్దు. థ్యాంక్ యూ అండి, వెలిగించండి. హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. అటు చూడండి ఫోటోలు తీస్తారు. దీప్తి ఉన్నావా? ఒకసారి వదినా. అవును ఇక్కడ కూర్చొని చూపిస్తా. అత్తయ్య మీకు ఎన్ని సంవత్సరాలు? చెప్పండి. ఇప్పుడు ఏ 58 క్లాస్ కట్టండి. మీరే తినేస్తున్నారా? మాకు ఏం పని లేదా? కొట్టనా నానా? ఏం చేస్తావు నానా? క్లాస్ కొట్టున్నాను ముందు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. పాడు అత్తయ్య. ఏం అసలు రకాన్ని పెడుతున్నారు? చాలా చక్కగా కూర్చొని నానమ్మకి పెట్టు కొంచెం. అగో నువ్వు షార్ట్ ఇవా నీకు కట్ చేస్తాను. అత్తయ్య చైర్స్ నేను ఇస్తాను.
ఓకే పెద్ద ఓకే అట్లా చేస్తుంటే అప్పట్లో రావట్లేదా చేస్తుంటే అప్పట్లో ఏమైంది? ఇటు చూడండి, చూస్తారా నన్ను ఎవరైనా? నువ్వు వెళ్ళు దీప్తి. మామూలుగానే ఉంది నాన్న ఇది. మామూలుగానే ఉంటాయి కేక్. సరే వదిలేసేయండి అత్తయ్య, మనం తిందాం. తీసుకొని వెళ్తున్నావు, అసలు ఏందా తినడం, అసలు నాకు అర్థం కాల. ఇక కొంచెం క్రీమే పెట్టినాను. ఫస్ట్ అది ఆ చాప్ నాన్నకి ఇచ్చేసే. మూతి కడుక్కొని రా, నేను పెడతా, నీకు ప్లేట్లో పెడతా. తమ్ముడు వేషాలు. అది భలే పెట్టుకున్నారు ఇద్దరు. అబ్బా ప్లేట్లు తీసుకొస్తే వీళ్ళకి వేసి ఇస్తాం. అదే. నేను ఎంత ఇచ్చాను దానికి, అది మొత్తం ఇస్తే చిన్నపిల్లమ్మ ఇప్పుడేగా పుట్టింది, అరగొద్ద అదే వచ్చింది వెళ్ళి నేను పెడితే తిని. అదే చూసి నాకు ఇది కనపడలా మొత్తం. ఉండమా ఎక్కువ ఉంది. ఇజ్జి మొత్తం పంపించారు. హ్యాపీ బర్త్డే అసలు. ఫోటో తీసారా అమ్మాయి? తీస్తున్నాను కానీ నీ తల ఎగిరిపోతుంది. చెప్పు చిన్న అమ్మమ్మకి. క్లాప్స్ 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 నేనే కొట్టుకుంటున్నా. కనబట్టాలి అసలు. చిన్నే నువ్వు కనబడతలే చిన్నే. క్లాప్స్. ఓకే థ్యాంక్ యూ. కేక్ చాలా హార్ట్ తో మీకు హార్ట్ఫుల్ గా ఇస్తున్నాం. హార్ట్ వద్దంట. బిగ్ సిరప్ వేస్తాడంట వాళ్ళ నాన్న. కేక్ తిన్నమ్మా అని చెప్తున్నాడు నాకు పిలిచి. గుడ్ బాయ్ కదా నువ్వు. నువ్వు మరి ఇక్కడ ఎందుకు తెచ్చావు? వెళ్ళండి బాల్కనీకి కాసేపు. సేరపు దగ్గర పెట్టుకొని ఉందమ్మా. అదా నేను ఆచి వెళ్తున్నాను, నువ్వేం కొనుక్కొచ్చుకుంటావు చెప్పిరా పో నాన్నకి. ఏమండి బాయ్. కదా నీ కొడుకు బాయ్ చెప్పడంట. నానమ్మ తాతకు బాయ్ చెప్పు. సరే అత్తయ్య బాయ్. అవును మీ ప్రేమికులు నాయను. ఇప్పుడు దాకా చెప్పనన్నాడు చూసావా? అది నిన్న అట్లాగే అంటుంది. అమ్మ వెళ్ళిపోతున్నావు అమ్మ, వచ్చి బాయ్ చెప్దురా, ముద్దు పెట్టుకుంటారా. ఎక్కడికి? నానా ఎవరెవరు వస్తున్నారు? వెనక ఎవరున్నారు చెప్పు. అత్త వెనక. ఇంకా ఎవరున్నారు వెనక? మామ. అదిగో వెనక వెనక, అదిగో అదిగో ఎక్కువేమో 10 నిమిషాలు ఆగింది ఆ ట్రైన్, 5 నిమిషాల పైన ఆగింది జనాల్లో. అమ్మా ఇక్కడే ఉన్నా తల్లి, ఆడకెళ్తానా? వీడియో తీస్తుంది. అవి బాబు ఇటు.
దాటి వచ్చామా బీచ్ రోడ్డు అది అదే ఏంటన్నా ఎలా అనిపిస్తుంది, బాగుందా? నేను ఎదురు నుంచి వీడియో తీసుకుంటా, మీరు కొంచెం స్లోగా నడవండి, మొహాలు చూడాలనిపిస్తుంది. మీ బ్యాగుల కోసం మమ్మల్ని ఎన్ని కిలోమీటర్స్ అక్క చెప్పు? 2 కిలోమీటర్స్. 2 కిలోమీటర్స్. చూడ మన హెల్త్ కోసం మనల్ని ఎంత బాగా వాకింగ్ అంతే. సోహాని వాళ్ళ అమ్మ పెట్టింది దాన్ని బ్యాగ్ చేసి పంపించాను హాట్ కేక్. ఏది అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచే కదా, దానికి ముందు స్క్రాచ్ కొనడానికి ముందు డబ్బులు కావాలి కదా. వచ్చినాయేనా చూడు, పిల్లోడు కూడా ఏడుస్తున్నాడు పాపం మావయ్య అని. మీ అత్త కూడా నవ్వుతుంది, మీ అత్త చేసే పనికి. ఎందుకులే, ఏదో మేము అడిగామని బాధపడతా ఉన్నామని. అదే అమ్మతో ఆడుకుంటావు నాన్న. ధీమానేమో. ఏ అత్త చీర ఎందుకు నాన్న తింటున్నావా? ఎక్కడే అమ్మా? చెప్పాను ఇందాక ఫోన్ లో కూడా మధ్యకి పక్కన జమ్మని తెస్తే కనుక రేపు నేను రోజు నా దగ్గర ఉన్నాయిలే, నేను రోజు చేస్తాలే దీప్తి. పంపించడం కాదు, రేపు మనం ఊరు వెళ్తాం కదా. మరమరాలు ఉన్నాయి ఇంట్లో. ఏమో అత్తయ్యకే తెలియాలి. నేను గజ్జప్పుడు మర్చిపోయినాను పప్పు పెట్టాను. అవి అన్నం తింటావా? వేడిగా అమ్మో పడిందిరా, బొడ్డలు పడిపోయింది. లేదే కోసం ఒకటి తీసుకొచ్చాను, ఓపెన్ చేద్దామా? సైకిలే తల్లి, కట్ చేస్తానా? ఇప్పుడు చిన్న నాన్నమ్మ మనకు వీడియో తీసిద్ది. ఇదిగో ఈ నా తల్లి ఆన్ చేసావా? ఆన్ చేసే ఉంది చిన్న. ఇగో ఇట్రా కమ్. చూడు అందులోనే ఉంది, నేను వీడియో తీస్తాను. లోపల చూడు. వాళ్ళ మీద పడిపోతే సై ఇది రాదు, మా ఫిట్టింగ్ చేయాలిరా బాబా. ఏంటి బుక్ అయిపోయిందా? అవుతుందిగా. ఓ ఇది నాదే చేయాలా? ఎంత మంచి 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 సైకిల్ లేదు, మొక్కలు వచ్చినాయి. ఏంటి అన్ని మొక్కలు వచ్చినాయి? మొత్తం జాయిన్ చేసుకోవాలా? ఓరి నాయన మా బైక్ ఎన్ని మొక్కలు. సైకిల్ కాదు ఇది, మొక్కలు. అవి అక్కడి నుంచి ఓపెన్ సైకిలేనా? ఈ మొక్కలు కూడా చూపిస్తున్నా. ఇది హ్యాండిల్, ఇది వీల్, ఇది టైర్, ఇది సీట్ అమ్మా. నాన్న ఫోన్ చేసి వస్తాడు, బిగిస్తాడు. ఏమో తీసుకున్నా, ఏం కనపడలేదు. అందులో చూడు. ఎందులో? ఏంటి నా ఫోన్ చూసావా? అమ్మా ఏది నొక్కాలో? సరే బాయ్, టాటా సీ యూ. రేపు కలుసుకుందాం. పొద్దున్నే లెగవాలమ్మా. చిరంజీవ. ఓయ్ ఓయ్ బాయ్ అమ్మా. పక్కన వెరీ గుడ్, వెరీ బాయ్. నేను పిలుస్తాను చూడు. బాయ్ అమ్మా దిత్య, బాయ్. బాయ్ బాయ్ బాయ్. పిల్లని తీసుకెళ్ళండి అమ్మా. ఇద్దరు వెళ్ళే ఫ్లోలో పిల్లని తీసుకెళ్ళే ఉప్పు కనపట్టాల. వాళ్ళ నాన్నమ్మని ఎత్తుకోమంటుంది.
మేము 9ంటిగా 8:30కి ఫోన్ చేస్తే 11:30కి వచ్చాడు ఈ తండ్రి ఆ బిడ్డ పడుకున్న తర్వాత. ఫిట్టింగ్ కూడా చేస్తున్నాడు, నేను వీడియో తీసుకోవాలి కదా. వినరు ఈ తండ్రులు. బెల్లు కూడా వచ్చిందా. సో బ్రాండ్ పేరు లైఫ్ లాంగ్. సో ఇది లైఫ్ లాంగ్ ఉండిద్దని మా ఆయన చెప్తున్నాడు. చక్రాల వెనకాలవా అవి ఎట్లా ఫిట్ చేయాలో ఏందో ఫిట్ చేస్తే వచ్చా. నేను కవర్లో ఇన్ని వచ్చేస్తే ఓరినాయన ఇదేదో భారీ సెట్టింగ్ నా వల్ల అయ్యే పని కాదులేని వదిలి పారేసా. పైగా హవీ మెలుకున్నాడు, సెట్ కూడా అయ్యేది కాదు అసలు. అమెజాన్లో ఎక్కడ చూసినా ఉన్నట్లు తక్కువ రేటుకి వచ్చిన సైకిల్ ఇదే. జస్ట్ 1219 రూపీస్కి వచ్చింది నాకు. అండ్ క్వాలిటీ అయితే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్. ఇంత తక్కువకి ఎలా వచ్చిందని మా ఆయన ఆశ్చర్యపోతున్నాడంట. మా ఆయనకు తెలియకుండా బుక్ చేసేసా. మంచిది బుక్ చేశాను కాబట్టి ఏం తిట్టట్లా. అదే మంచిది బుక్ చేయపోయి ఉండుంటే ఏంటి మా పరిస్థితి. కవర్లో పేగొద్దు ప్లీజ్. ఈ బొమ్మ చూసి బిగిరి ఇది ఈ ముక్కిది దీనికి స్విచ్ అది అలా రోస్ట్ చేస్తారు భర్తలు. ఇప్పుడు దానిలో ఏంటి అదా, అది కింద నుంచి అంటే అక్కడ కూడా క్యాప్ రిమూవ్ చేయాలా. అక్కడ అలా ఉందా, ఓకే. ఓకే అంటే మనం ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా మొక్కలు తీసుకెళ్ళచ్చు ఒక సంచిలో వేసుకోనా. మళ్ళీ ఊరు తిరిగే వాళ్ళకి ఇది ఉపయోగపడుద్ది అయితే. ఇప్పుడు ఏం ఫిట్ చేయాలి అక్కడ, హ్యాండ్లా రెడీ అయిపోతుంది. రేపు పొద్దున్నే లెగడం, అవి సైకిల్ మీద కూర్చొని ఆడుకోవడం. ఇలా పెట్టాలంట. బొమ్మ చూడట్లయితే నువ్వు సరిగా చూడు, బొమ్మలు ఎంత చక్కగా క్లారిటీగా ఉందో. ఒక 10 నిమిషాలు గట్టి కూర్చుంటే అయిపోద్ది కదా ఫిట్టింగ్. ఇంకా ఇప్పుడు ఇది ఎట్లా కింద స్క్రూస్ ఇచ్చారా, అలా పడిపోయిద్దా మధ్యలో. ఓకే దానికి అయిపోయిందా, డన్. లైఫ్ లాంగ్ ఇది కూర్చోడానికి కంఫర్ట్గానే ఉండిద్దా. రేపు ఆయన కూర్చుంటే కానీ అర్థం కాదు. దానికి సైకిల్ అయితే సెట్ అయిపోయింది. ఇదే అనమాట సైకిల్. ఇన్స్టాలేషన్ ఒక 10 minutes పట్టిందా, 15 minutes. బాగుంది కానీ 1219 రూపీస్ అంటే వర్తేనా. సైకిల్ రెడీ అయిపోయింది, 1/2 గంటలో ఫిట్ చేసేసారు మా వారు. కష్టంగా ఏం లేదు, ఈజీగా ఉంది. ఇంకా రేపు మార్నింగ్ హవీ లేస్తే కానీ తెలీదు. సో 1219 రూపీస్కి ఇంత స్ట్రాంగ్గా ఇంత మంచి క్వాలిటీ వచ్చిద్దని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెంటనే తీసేసుకోండి. లింక్ కోసం కామెంట్ చేసేయండి.